మీకందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నా. దేవుడు మనల్ని ప్రేమించి కఠోరమైన కష్టమైన ఈ కరోనా కాలంలో కాపాడుతూ వచ్చినందుకు దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. మరి ఒక ప్రభు దినంలోనికి మనము చేరి వచ్చాము. ఈ రీతిగా ప్రభువుని ఆరాధించడానికి ప్రభు శుభతరుణం ఇచ్చాడు. అందుకై ప్రభువుకు వందనాలు. ఇంతవరకు కీర్తనల ద్వారా ఆరాధించబడిన ప్రభు తిరిగి మన యొక్క హృదయాలలో నుంచి తీసుకొని రాబడే స్తుతులు, మన పెదవుల ద్వారా వచ్చే స్వేచ్ఛార్పణలు, వీటన్నిటిని బట్టి ప్రభువును ఆరాధించుదాం. అందు నిమిత్తమై మన ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక్క వాక్యమును మనము చదువుకొని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము మొదటి వచనం మనమందరము కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము మొదటి వచనం మనం కలిసి చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. చాలు. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందన స్తోత్రాలు చెల్లించుకొంచుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానములో చేరి నీ ప్రజలమైన మేము మరి ఒకసారి నిన్ను హృదయమార ఆరాధించుట కొరకై మాకిచ్చిన ఈ శుభ తరుణం కోసం నీకు స్తుతులు చెల్లిస్తుంటున్నా. లోకములో ఇట్టి దినమును ఈ సమయాన్ని చూడక గతించిపోయిన అనేకులున్నారు. మాలో కొంచెమైనా మంచి లేనప్పటికీ నీ మంచితనం అంతటిని బట్టి ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి ఈ తరుణం మాకు దయచేసినందుకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. సార్వత్రిక సంఘాలతో కలిసి మేము కూడా నీ సన్నిధానములో నీ ప్రజలమైన వారంగా నిన్ను ఆరాధించడానికి మాకిచ్చిన తరుణంకై మీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ సమయంలో నీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభువా చదవబడిన ఈ లేఖన భాగమును మా కొరకు దీవించండి. ఏ తలంపులు, ఏ మాటలు ఈనాడు నిన్ను ఆరాధించుట కొరకై మాకు అవసరమయ్యున్నదో ఆ యొక్క మాటలను మీరు మాకు బోధించండి. నీ స్వరమును మాకు వినిపించండి. బలహీనుడను, శరీరంలో కొరతలు, కొదువులు, బలహీనతలు కలిగిన నన్ను కూడా మరి ఒకసారి నీ రక్త ప్రోక్షణ కిందికి నేను తెచ్చుకుంటున్నాను. కనికరించండి ప్రభువా. నీ అభిషేకం ఇవ్వండి. నీ ప్రజలమైన మాకందరకు మీరే బోధించి మా హృదయాలను ఆరాధించుట కొరకై సిద్ధం చేయమని, వాక్యమును సమయమును మా కొరకు దీవించుమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించుట కోసమై చదవబడిన వాక్య భాగంలో నుంచి కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 2వ మాటను నేను చదువుతాను, గమనించండి. మన ధ్యానము నిమిత్తమై ఈ మాటను మనం చూస్తాం. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. భక్తుడైన దావీదు తన అనుభవంలో నుంచి తీసుకొని వచ్చిన ఈ మాట. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ధన్యుడు లేదా ధన్యులు, ధన్యత అనేటువంటిది ఊరికే రాదు. కొంత క్రయం చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది ఏ విషయంలోనైనా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ధన్యుడు అనే మాట 30 సార్లు ఉన్నది. మొదటిగా యోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం ధన్యుడు అనేటువంటి మాట. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అని అక్కడ రాయబడింది. చివరిసారిగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనంలో రాయబడుతూ వచ్చింది, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అని. ఈ విధంగా ధన్యుడు అనే మాట 30 సార్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆ వరుస క్రమంలో ఈ మాట 3వసారి మనకు కనిపిస్తుంది. కనుక దావీదు ఈ మాట చెప్పగలుగుతున్నాడు అంటే తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అనే మాట. ఎందుకంటే తన జీవితంలో
తాను చేసిన ఒక పాపమును బట్టి తను పొందినటువంటి కఠోరమైనటువంటి శ్రమ అంతా ఇంతా కాదు. తిరిగి తాను దేవుని చేత నిర్దోషిగా ఎంచబట్టానికి దేవుడే స్వయంగా దావీదు నా హృదయానుసారుడు అని చెప్పటానికి తాను చేసినటువంటి ఆ గొప్ప ప్రయాస మనము దేవుని వాక్యంలో చూస్తాం. తను చేసిన ఒక పాపాన్ని బట్టి తను ఎంతగా విలపించాడంటే కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. తను ఒక ఓటి కుండ వంటి వాడనైపోయాను దేవా అంటాడు. తన బ్రతుకులో వాటిల్లున్న ఒక చిన్న పాపము తన బ్రతుకుని ఓటికుండ చేసింది అంటాడు. ఈనాడు నేను ఒంటరిగా ఓ ఇంటి మీద చిన్న పక్షిలాగా విలవిల్లాడేటువంటి పరిస్థితి నాకు వచ్చింది అంటాడు. నా పాపమును బట్టి నాలో కలిగిన ఈ వేదన కోసం దేవా నేను నీ సన్నిధిలో విలపిస్తూ ఉంటే నా యొక్క కన్నీళ్లతో నా పడక తేలిపోతుంది అని అంటాడు. తన జీవితకాలంలో చేసిన ఒక పాపమును బట్టి తను నిర్దోషిగా మరలా చేయబట్టం కోసమై తను పడినటువంటి పశ్చాత్తాపము చాలా ఉన్నతమైనటువంటిది. నిజంగా అది మామూలు పాపం కాదు దావీదు చేసింది. అంతటి ఘోర పాపము చేసిన వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుడే తిరిగి దావీదును తన హృదయానుసారుడిగా చేసుకున్నాడు అని అంటే ఈ మధ్యలో తను పడినటువంటి బాధ, తను పొందిన పశ్చాత్తాపము ఎంత గొప్పది. ఇది తన అనుభవంలో నుంచి తీసుకొని వచ్చి దావీదు అంటున్నాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని. ఈనాడు మానవ జీవితంలో ఈ సంగతిని మనము తేలికగా తీసుకుంటాం కొన్నిసార్లు, కానీ ఇది ఎంత కష్టతరమైనటువంటిది. ధన్యత అంటే ఊరికే రాదు. ఇప్పుడు హృదయశుద్ధి గలవారు ధన్యులు అని ప్రభు చెప్తాడు. హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవటం కష్టం కదా. ఎప్పుడు నీకు ఆ ధన్యత వస్తుంది? నువ్వు హృదయశుద్ధి కలిగి ఉన్నప్పుడు. అలాగే ఈ గ్రంథంలోని వాక్యాలన్నీ గైకొనేవాడు ధన్యుడు. ఈ గ్రంథంలోని వాక్యములు, ఆయన ఆజ్ఞలు, విధులు గైకొనాలంటే ఎంత కష్టమో. కనుక ఆ విధానంలో నువ్వు క్రయం చెల్లిస్తేనే నీకు ఆ ధన్యత వస్తుంది. కనుక ప్రియులరా, ఇటువంటి ధన్యతను భక్తుడైన దావీదు తన జీవితంలో పొందుతూ వచ్చాడు. తన అంతగా పశ్చాత్తాపపడి తన పాపములకు పరిహారము నొందినవాడై చివరకు దేవుని చేత తను శోధించబట్టానికి తన్ను తాను అప్పగించుకున్నప్పుడు భక్తుడైన దావీదు ఒక మాట అంటాడు. గమనించండి, కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయూ కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. ఎంతగా తన్ను తాను పరీక్షకు గురి చేసుకున్నాడు దావీదు. అయా, రాత్రివేళ నీవు వచ్చి నన్ను దర్శిస్తే నా హృదయములో ఏమాత్రము దురాలోచన లేదు అంటాడు. అంటే తన్ను తాను శుద్ధి చేసుకోవటానికి, తన జీవితంలో ఉన్న పాపమును పోగొట్టుకోవటానికి, దేవునికి తన్ను అప్పగించుకొని, తన్ను తాను పరీక్షించుకొని, శోధించుకొని, తన పాపమనంతా పరిహరించుకొని ప్రాయశ్చిత్తమునుంది దేవుని చేత ధన్యత పొందినటువంటి వాడు భక్తుడైన దావీదు. ఆ క్రమంలో తను అంగలార్చాడు. మీరు కీర్తనల గ్రంథంలో 51వ అధ్యాయం చదువుతూ పోతే తన యొక్క పశ్చాత్తాపమునకు పరాకాష్ఠ, దావీదు చేసిన పాపానికి తను పడ్డ పశ్చాత్తాపము 51వ కీర్తనలో చూస్తాం. ఆ తరువాత తను శుద్ధీకరించబడిన తర్వాత తన జీవితంలో దేవుని దగ్గర తను చేసుకున్న ఒప్పుకోలు, పరిశుద్ధ జీవితం కోసమై తను చేసుకున్న ఒప్పుకోలు మీరు 26వ కీర్తనలో చూస్తే దావీదు దేవుని దగ్గర ఎలా ఒప్పుకోలు చేస్తూ గోజాడుతాడో మనం చూస్తాం. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈనాడు మన జీవితాల్లో ఈ ధన్యత కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే దావీదు జీవితకాలంలో చేసిన ఒక్క పాపము కోసము, దావీదు తరం మొదలుకొని యేసు ప్రభు తరం వరకు కూడా దేవుని గ్రంథంలో ఆ యొక్క దావీదు పాపము ఎత్తి చూపే విధంగా మనము దేవుని వాక్యంలో అది కొనసాగించబట్టం చూస్తాం. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం గమనించినట్లయితే, నేను చదువుతాను, గమనించండి.
మత్తయి సువార్త 1వ అధ్యాయము 1-6 వచనాలు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, యోదా తామారునందు పెరెసును జరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను. ఇంత చక్కగా చెప్తూ వచ్చి దావీదు యొక్క మచ్చ అక్కడ కనపడే విధంగా పరిశుద్ధాత్ముడు ఎలా రాయించాడు 6వ వచనంలో చూసారా? దావీదు ఊరియా భార్య అయిన ఆమెయందు సొలొమోనును కనెను. ఎందుకని? పైన వరుస క్రమంలో వంశావళి చెప్తూ వచ్చినప్పుడు అక్కడ దావీదు బత్షెబనందు సొలొమోనును కనెను అని రాయలేదు. బత్షెబ పేరెందుకు అక్కడ మెన్షన్ చేయలేదు? పైగా ఒక మనుషుడు మొరకని భార్య యందు కనటం అంటే అక్కడ దావీదు యొక్క పాపము కనిపిస్తుంది కదా, దావీదు యొక్క మచ్చ కనిపిస్తుంది కదా. కనుక దావీదు ఊరియా భార్య అయిన ఆమె యందు, పరాయివాని భార్య యందు సొలొమోనును కని ఉన్నట్టుగా దేవుడు అక్కడ మాట రాయించాడు. అంటే దావీదు తరములన్నిటిలో కూడా తను చేసిన ఒక్క జీవితకాల పాపానికి అన్ని చోట్ల అది బహిరంగంగా తెలియజేయబడుతూ వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. మరి పాపము ఎలాంటి కష్టతరమైనటువంటి రీతిగా మనుషునికి ఒక చెడ్డ పేరును తీసుకొని వస్తుంది. దావీదు జీవితంలో అదే తను అనుభవిస్తూ వచ్చాడు. అయ్యో దేవా, నేను చేసిన ఈ ఒక్క పాపము నా జీవితకాలం అంతా నన్ను ఎత్తి చూపుతూ ఉంది, నా పాపమును ఎత్తి చూపుతూ ఉంది. కనుక నేను నీకు విరోధముగా పాపము చేశాను, నీ కళ్ళ ఎదుట పాపము చేశాను అని చెప్పి అంగలార్చినటువంటి ఆ స్థితి మనం చూస్తుంటున్నాం. దేవుడు ఎంత న్యాయవంతుడంటే వాళ్ళు ఎలాంటి వారైనా, ఎంతటి భక్తులైనా వాళ్ళ జీవితాల్లో ఉన్న ప్రతి మచ్చను కూడా అక్కడ రాసి పెట్టించాడు. యుగాంతంలో ఉన్న మనకు బుద్ధి కలగటానికి మన పితరులైన గొప్ప గొప్ప భక్తుల యొక్క జీవితాల్లోని పతనాలనే ఆయన గ్రంథస్థం చేసి మనకి ఇవాళ వినిపిస్తుంటే, వాళ్ళ జీవిత పతనాల ద్వారా కలిగిన ఆ యొక్క మచ్చలన్నిటిని మనం ఎరుగుతూ ఉంటే, ఈనాడు అయోగ్యులమైన అల్పులమైన మనము, మానవులమైన మనము, మనలో ఉండే మచ్చలు డాగులు అన్నీ కూడా మనం తుడిచివేసుకోవటానికి దేవుడు తరుణమిస్తున్నటువంటి సంగతిని మనం ఎరుగుతుంటున్నాం ప్రియులారా. కనుక భక్తుడైన దావీదు ఆ రీతిగా తన జీవితంలో ఈ ధన్యతను స్వతంత్రించుకున్నాడు. ఈనాడు మన జీవితాల్లో కూడా దేవుడిచ్చిన శుభప్రదమైన ఈ ధన్యతలో మన కొరకు ఆయన ఎలాంటి క్రయము చెల్లించి, ఏ విధంగా పాపం వలన కలిగే ఆ భయంకరమైన దుస్థితి మానవుడు పొందకుండా ఉండటానికి దేవుడు ఎలా మన పక్షంగా మనకు ఈ గొప్ప ధన్యత తీసుకొని వచ్చాడో మనం ఎరుగుదాం. కొద్ది మాటలు, కొంత భాగాన్ని మాత్రమే నేను చూపిస్తాను మన ఆరాధన కొరకు. అంటే భక్తుడైన దావీదు ఈ ధన్యతను స్వతంత్రించుకున్న రీతిగా ఈనాడు మన జీవితాల్లో పాపమును బట్టి మనకు కలిగే ఈ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి మనం తప్పించబడి అటువంటి ధన్యత మనము కూడా పొందుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనము మరి హెచ్చరించబడుతుంటున్నాం. పాపము ఎటువంటి భయంకరమైనటువంటిది, ఎందుకు భక్తుడైన దావీదు ఈ రీతిగా ఇటువంటి ఒక ధన్యతను గురించి తను చెబుతూ వచ్చాడనే సంగతిని మనం చూద్దాం. పాపం ఎలాంటిదంట చూడండి, భక్తుడైన దావీదు అనుభవంలోనే తను చెప్తున్నటువంటి మాట. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం గమనిద్దాం. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. భక్తుడైన దావీదు అంటున్నాడు, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. కనుక పాపము యొక్క భయంకరమైన పరిస్థితి మానవ జీవితంలో ఏంటంటే,
ఈ పాప రోగం ఉందో చూశారు, దీనిని బట్టి మానవ బ్రతుకు వ్యాధితో నింపబడుతుందని మనం ఎరగాలి. భక్తుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, అయ్యా నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. అంటే పాపము వ్యాధికి కారణమైనటువంటిదిగా ఉంటుంది. ఒక వ్యాధికి సాదృశ్యంగా ఇక్కడ పాపము చెప్పబడుతూ వస్తుంటుంది. అందుకనే దేవుని గ్రంథంలో రాయబడింది, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు అనే సంగతిని మనం చూస్తున్నాం. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి. అందువల్ల ఎక్కడ చూసిన ఆలోచనలు అంటాడు యెషయా 1:6లో, ఎక్కడ చూసినా పచ్చిపుండ్లు, గాయములు. మానవ బ్రతుకులో పాపం వలన కలిగిన ఈ పాప రోగాన్ని బట్టి మనుషుని యొక్క బ్రతుకు ఎంత వ్యాధిగ్రస్తమైపోయిందనంటే, నడినెత్తినున్న ఈ వ్యాధి శరీరంలోని అన్ని భాగాలకు వ్యాపిస్తుంది. ఎందుకు ఆ మాట అన్నాడంటే, నడినెత్తిన కేంద్ర నాడీ వ్యవస్థ ఉంటుంది. నాడీ వ్యవస్థలో 3 రకాలు ఉంటాయి. ఒకటి కేంద్ర నాడీ వ్యవస్థ, మూడవది పరిధీయ నాడీ వ్యవస్థ, మూడవది సహానుభూత నాడీ వ్యవస్థ అని ఉంటుంది. ఎందుకంటే నేను జువాలజీ లెక్చరర్ని కనుక 30 సంవత్సరాలుగా సబ్జెక్ట్ చెప్పి ఉన్నాను. హ్యూమన్ ఎనాటమీతో నాకు టచ్ ఉంటుంది. హ్యూమన్ ఆర్గన్ ఏదైనా సరే దాని ఫిజియాలజీ, దాని ఎనాటమీ, దాని వర్కింగ్ అంతా నేను చెప్పగలను. కనుక కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు ఉంటుంది, వెన్నుపాము ఉంటుంది. పరిధీయ నాడీ వ్యవస్థలో కశేరు నాడులు ఉంటాయి. సహానుభూత నాడీ వ్యవస్థలో 2 రకాలైనటువంటి హార్మోన్స్తో ప్రేరేపించబడే కొన్ని సహానుభూత నాడులు ఉంటాయి. అంటే ఏంటంటే, మానవ జీవితంలో వాటిల్లే పాపానికి కారణమైన కేంద్ర స్థానము కేంద్ర నాడీ వ్యవస్థ, మెదడు. ఇక్కడ పుట్టిన ఆలోచన ఏమవుతుందనంటే, శరీరంలో అన్ని భాగాలకి పోతుంది. వ్యర్థమైన దాన్ని చూడటానికి వెంటనే నిన్ను ఇది ప్రేరేపిస్తుంది. వ్యర్థమైన వైపు వెళ్ళటానికి నీ కాళ్ళను నడిపిస్తుంది. వ్యర్థమైన పనులు చేయటానికి నీ చేతులు నడిపిస్తుంది. నీ శరీరాన్ని అపవిత్రంగా చేసుకోవటానికి శరీరం మొత్తాన్ని నడిపిస్తుంది. కనుక దేవుడు ఎంత చక్కగా అక్కడ రాసించాడు, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ఈ వ్యాధి చివరకు మానవ జీవితం మొత్తానికి కూడా పాకి ఎక్కడ చూచినా పచ్చి పుండ్లు, గాయములు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, మెత్తన చేయబడలేదు. దౌర్భాగ్యపు స్థితి మానవుడు పాపం వలన పొందినట్లుగా, ఈ పాప రోగంతో బాధపడుతున్నట్లుగా మనం చూస్తాం. ఇటువంటి స్థితి దావీదు భక్తుడు తన జీవితంలో అనుభవించాడు. పాపమును బట్టి కలిగిన ఈ భయంకరమైనది ఒక వ్యాధిలాగా, దేవా నన్ను బాధిస్తూ ఉంటే కనుక నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేకుండా పోయింది అని భక్తుడైన దావీదు అంగలార్చడం మనం చూస్తుంటున్నాం. కనుక ఇది పాపమునకున్న భయంకరమైనటువంటి పరిస్థితి. ఈనాడు నా జీవితంలో ఇటువంటి రోగంతో బాధపడుతూ ఉంటే ఆ దేవాతి దేవుడు మన పాప రోగమును తొలగించడం కోసమై ఆయన ఏం చేశాడు చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ రాయబడింది, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చూసారా, మన పాపముల విషయమై ఆ దేవాతి దేవుడు, ఆ లోకరక్షకుడు, ఆ యేసు ప్రభు తానే మ్రాను మీద మన పాపములన్నిటిని మోసుకొని పోయి ఆ కల్వరి కొండపైన ఆయన శిలువపైన వ్రేలాడుతూ నలుగుగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. ఈనాడు ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొందుతున్నాం. ఇటువంటి పాప రోగమునకు ఆ పరమ వైద్యుడు మనకు ఒక గొప్ప పరిష్కారాన్ని చూపించాడు. కనుక ఆ పాప రోగం నుంచి మనం ఈనాడు విడుదల చేయబడుతూ వచ్చాం. స్వస్థత దొరికిందా మనకు? పాప రోగం నుంచి మనం స్వస్థత పొందిన అనుభవంలోనికి మనం వచ్చామా? కనుక దేవుడు ఆయన మన నిమిత్తమై ఆయన పొందిన దెబ్బల చేత మనం ఈనాడు స్వస్థత పొందుతున్నాం. యెషయా 53:4లో కూడా అదే మనం చూస్తాం. కనుక ప్రియులారా, ఈనాడు మన జీవితాల్లో ఇటువంటిది పాపం ఎంత భయంకరమైందంటే అది ఒక వ్యాధిగా మనలను
గుళ్ళబడి చేస్తుంది, మనలను కుళ్ళిపోయేటట్టు చేస్తుంది. కనుక దుర్గంధము, అపవిత్రత, మురికి సమస్తమును మనలను ఏలుతూ ఉంటే లోకములో చీ చా అనిపించుకునే బ్రతుకులు ఎంతమంది అని చూడలేదు? ఒక త్రాగుబోతు త్రాగి ఈ యొక్క త్రాగుడు అనేటువంటి పాపము, ఆ వ్యసనము వాడిని ఎంత విలువలేని వాడిగా చేస్తుందంటే, వాడు త్రాగి రోడ్ల మీద పడిపోతూ ఉంటే చూసిన ప్రతి వాడు తప్పుకొని చీ చీ అనుకుంటూ పోయేటువంటిది. ఇటువంటి శరీర సంబంధమైన కార్యాలతో పాపములో మునిగిపోయిన మానవ జాతిని ఆయన ఏం చేశాడంటే, విడిపించటానికి ఇష్టపడి ఆయన నలుగుగొట్టబడుతూ వచ్చాడు. ఏదైతే మన జీవితాలలో మనం ఆశిస్తామో దానిని పొందలేనిదిగా మన శరీరం మనలను నడిపిస్తూ వచ్చినప్పుడు, రోమా పత్రికలో కూడా పౌలు అంటాడు కదా 7:24, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? అంగలార్చాడు. అయితే ఇటువంటి దుస్థితి నుంచి, ఈ పాపపు వ్యాధి నుంచి ఆ దేవాతి దేవుడు మనకు విడుదలిచ్చాడు, స్వస్థతనిచ్చాడు. అది దావీదు తన జీవితంలో ఈ పాపమును ఒక వ్యాధిలాగా భావించి ఆయన బాధపడుతూ వచ్చినటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తూ వస్తుంటున్నాం ప్రియులారా. కనుక అందుకనే దావీదు తన స్వానుభవంలో నుంచి తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంటూ తను రాస్తూ వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ వస్తుంటున్నాం. చూసారా, పాపము అలాంటిది, దాని యొక్క భయంకరమైన రూపము అలాంటిది, అది ఒక వ్యాధి లాంటిది అని మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత పాపమునకున్న మరొక భయంకరమైన పరిస్థితి చూద్దాం. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 18వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును. ఇక్కడ అంటున్నాడు, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను. కనుక ప్రియులారా, మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను అవి తెల్లగా హిమములాగా లేదా గొర్రెబొచ్చులాగా చేస్తాను, రండి రండి అంటున్నాడు ప్రభు. పాపమునకున్న మరొక రూపం ఏంటంటే, ఈ పాపము ఒక మరక లాంటిది మానవ జీవితంలో. మచ్చ, రక్తము వలె ఎర్రనివైనను కెంపు వలె ఎర్రనివైనను. మీరు గమనించండి, ఈ షర్ట్ మీద ఏదన్నా ఒక ఎర్రని మరకో లేదా నల్లని మరకో పడ్డదనుకోండి, మీరు నన్ను గమనిస్తూ ఉన్నారు నేను మాట్లాడుతూ ఉంటే, కానీ మీ దృష్టి ఖచ్చితంగా మచ్చ మీదనే పడుతుంది. నన్ను చూడరు కానీ షర్ట్ మీద, అయ్యో అంత తెల్లటి చొక్కా మీద అరే ఆ మరక ఎర్రగా కనిపిస్తుంది లేదా ఆ మరక పచ్చగా కనిపిస్తుంది. మానవ బ్రతుకులో పాపం అనేది ఒక మచ్చ మరక లాంటిది ప్రియులారా, గమనించండి. కనుక ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటే ఈ పాపము ఒక మచ్చలాగా మరకలాగా మనుషుణ్ణి సిగ్గుకు గురి చేస్తూ ఉంటే ఎంత బాధగా ఉంటుందో గమనించండి. ఈనాడు లోకంలో ఇటువంటి మచ్చలు మరకలు పొందిన మనుషులు చివరకు తట్టుకోలేక అత్యధికమైనటువంటి ఆ డిప్రెషన్కు, ఆ తీవ్రతకు లోనై చచ్చిపోతున్న వాళ్ళని ఎంతమందిని చూడటం లేదు మనము? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవటం లేదు? కారణం ఏంటంటే, వాళ్ళ జీవితాల్లో వాళ్ళని ఏలుతూ వచ్చిన పాపము వారికి మరకలాగా మిగతా వాళ్ళ చేత చూపించబడతా ఉంటే, అదిగో మరక, అదిగో మచ్చ, అదిగో నీ స్థితి అని చూపిస్తూ ఉంటే తట్టుకోలేని మనుషులు లోకంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ దేవాతి దేవుడు నా జీవితంలో ఒక మచ్చలాగా మరకలాగా ఉన్న ఈ యొక్క పాపాన్ని ఆయన తుడిచివేశాడు. దావీదు జీవితంలో అదే జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా తను చేసిన బత్షెబతో తను చేసిన పాపము, అన్యాయముగా తను ఊరియాని చంపినటువంటి ఆ పరిస్థితుల్లో ప్రతిసారి నువ్వు హంతకుడువు, నువ్వు వ్యభిచారివి అని లోకము ఆయనను వేలెత్తి చూపుతూ ఉంటే తను సిగ్గుతో చచ్చిపోయిన దినాలు ఎన్ని ఉన్నాయో దావీదు జీవితంలో. ప్రతిసారి ఆ మరక తనను వెంటాడుతూ ఉంటే తన బ్రతుకులో ఎంతో బాధపడినటువంటి రోజులు ఉన్నాయి. ఆనాడు నాతాన్ అనే ప్రవక్త వచ్చి కూడా ఆ పాపము చేసిన వాడవు నీవే వేలెత్తి చూపుతున్నాడు దావీదుని.
2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తాం ఆ మాట. ఆ పాపము చేసిన వాడవు నీవే. ఈనాడు మానవ జీవితంలో మానవుని యొక్క పాపము వానిని ఎత్తి చూపుతూ ఉంటే, ఒక మరక మచ్చగా ఆ జీవితంలో ఉంటే ఎంతటి బాధ. ఇటువంటి బాధ నుంచి దావీదు విడుదల పొందాడు. అందుకనే తను ధన్యునిగా భావిస్తూ ఆ మాట చెప్తూ వచ్చాడు. ఈనాడు నా జీవితంలో ఎటువంటి మచ్చ, ఎటువంటి మరక మనం కలిగి ఉంటున్నాం? ప్రభువుని ఆరాధించటానికి పూర్వము ఈ స్థితిని మనము పరీక్ష చేసుకోవాలా. ఈ ధన్యత నీవు నేను కలిగి ఉంటే ఎంత మంచిది. ప్రతి వాడు కూడా తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన ఆ అనుభవం మన జీవితంలో కలిగి ఉంటే మనకెంత ధన్యత కలిగిందమ్మా. ఇది ఆ దేవాతి దేవుడు తను ప్రేమించి తాను ఏర్పాటు చేసుకున్న తన ప్రజల కోసము ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడట. మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము అక్కడ 27వ వచనంలో చూస్తే ఆ మాట రాయబడుతూ ఉంది. ఆ యొక్క సంఘమునకు చూద్దాం ఆ మాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ఇక్కడ గమనించితే 27వ వచనంలో అంటాడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ముడత, కళంకము మరి అట్టిది ఏదైనా లేకుండా ఉండటం కొరకు తను ఏర్పాటు చేసుకున్న సంఘము నిమిత్తమై ఆ దేవాతి దేవుడు ఏమైనాడట, తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇవాళ మనకు ముడత, కళంకము లేని స్థితి దేవుడు మనకిచ్చాడు. ఈ అనుభవం నా జీవితాల్లో ఉందా? మత్స మరకలతో లోకంలో వేలెత్తి చూపబడి నిందా భరితమైనటువంటి నిందలతో అవమానాలతో కూడిన జీవితాన్ని కలిగి కొనసాగుతున్న మన బ్రతుకుల్లో ఈ మత్సలు డాగులన్నిటిని తుడిచివేయటానికి ఆ దేవాతి దేవుడు అంటున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ యొక్క పాపములు రక్తం వలె ఎర్రనివైనా తెల్లగా హిమములాగా చేస్తాను నేను అంటున్నాడు. కనుక ప్రియులారా, ఆ గొప్ప దేవుడు మనలో ఉన్న ఈ మచ్చలో డాగులు మనకు తొలగించి వేసిన వాడిగా ఉంటున్నాడు. ఇవాళ అటువంటి జీవితం మనకి ఇవ్వటానికి ఆ దేవుడు తన్ను తాను అప్పగించుకొని మన బ్రతుకుల్లో మనకు ఒక నూతనమైనటువంటి జన్మానుభవాన్ని తీసుకొని వచ్చాడు. అందుకని అంటాడు, ఒక మాట చదువుదాం. 1 పేతురు పత్రిక. ఈ విషయంలో మనము జాగ్రత్త కలిగి దీన్ని తేలికగా తీసుకొనకుండా దేవుని వాక్యానికి విధేయత చూపే వారంగా ఉందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడింది. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమన దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. భక్తుడని పేతురు భక్తకోటికి రాస్తూ అంటున్నాడు, అన్యజనులు మిమ్మును ఏ విషయాలలో దుర్మార్గులని దూషించారో. ఒకప్పుడు మన బ్రతుకు ఇటువంటి మత్స డాగులతో ఉంటే, ఒరే అబద్ధికుడా, ఒరే దొంగ, ఒరే లంచగొండి, ఒరే త్రాగుబోతు, ఒరే వ్యభిచారి అని లోకము నిందించిన బ్రతుకు మనలో ఉంటే, ఆ విషయాలలో మీరేం చేయాలి? ఇప్పుడు దేవుడు మీకు చెల్లించిన క్రయమును బట్టి మీలో ఉన్న మచ్చలు, ముడతలు, డాగులు అన్నిటిని తొలగించుకున్న వారై ఆయన పరిశుద్ధ రక్తం చేత కడుగబడిన వారై మీరేం చేయాలి? ఇప్పుడు మీ సత్క్రియల ద్వారా ఏ విషయాల్లో మీరు దోషారోపణ చేయబడుతూ వచ్చారో, మచ్చలు డాగులతో ఉన్నారో, అదే విషయాలలో మీ సత్క్రియలను బట్టి దేవుడు మహిమపరచబడాల. ఆ విధంగా మీ బ్రతుకులు ఉంచుకోండి అని భక్తుడైనటువంటి పేతురు కోరుతూ ఉన్నాడు. నా బ్రతుకులో ప్రభు నెరగకముందు, మారు మనసు అనుభవం లేకముందు, మన బ్రతుకు మార్చబడకముందు మన స్థితి అదే. ఎక్కడ చూసినా ఈ మరకలు, మచ్చలే. ఇటువంటి స్థితిని మనలో నుంచి పోగొట్టడానికి ఆ దేవుడు తన్ను తాను అప్పగించుకున్నాడు. కనుక ప్రేమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఈనాడు ఈ మాటలు, ఈ బోధనం
చాలా తేలికగా తీసుకొని ఏదో వింటాము పోతాము కాదు, కానీ నీ అంత తీవ్రమైన దానిగా నువ్వు పరిగణిస్తే ఆ గొప్ప దేవుడు ఎంత క్రైమ్ చెల్లించాడు ఆయన శిలువ పైన. ఇటువంటి స్థితిలో నుంచి మనల్ని మార్చడానికి ఎరుగుతున్నామా? కనుక ప్రియులారా, పాపము అనేటువంటిది మరక లేదా మచ్చ లాంటిది. ఇటువంటి మచ్చలు మరకలు మన జీవితాల నుంచి తొలగించాలి. ఒకానొక దినమున దావీదు కూడా తన జీవితంలో ఉన్న ఈ మచ్చలు మరకలు పోగొట్టుకున్నప్పుడు తను ధన్యుడిగా ఎంచబడుతూ వచ్చాడు. కనుక సంతోషంగా ఆ మాట రాస్తూ వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. పోతే ఇంకొక సంగతి చూద్దాం. పాపం అనుకున్న మరొక భయంకరమైన ఆ స్థితి ఏంటో కీర్తనల గ్రంథంలోనే 38వ అధ్యాయము 4వ వచనం గమనించండి. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం. నా దోషములు నా తల మీదుగా పొరిలిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. భక్తుడైన దావీదు అంటున్నాడు, నా దోషములు నా తల మీదుగా పొరిలిపోయినవి, అవి నేను మోయలేని బరువు వలె. మోయలేని బరువు అంట పాపము. ఒకనొక దినమున తను ఇది అనుభవించాడు తన జీవితంలో. తన పాపమును బట్టి అది తనకెంత భారమైనదిగా, బరువుతో కూడినదిగా తన బ్రతుకుని ఈడ్చినటువంటి దినాలు దావీదు జీవితంలో ఉన్నాయి. అందుకని అంటాడు, పాపము మోయలేని బరువు. ఈ పాపపు బరువు మోయలేకనే లోకంలో చాలామంది దిక్కుమాలిన చావులకు గురవుతున్నారు. అదెంతో బరువుతో కూడినటువంటిది. కనుక ఒక బరువును మోయటం అంటే చాలా కష్టంతో కూడినటువంటి పని, చాలా కష్టం. ఒకసారి నేను ఆ బరువు ఎంత ఇబ్బంది కలిగించిందో నాకు చెప్పడానికి నేను సంగతి చెప్తున్నా. నక్సల్స్ ఏరియాకి నాకు ఎలక్షన్ డ్యూటీ పడ్డది. ప్రిసైడింగ్ ఆఫీసర్గా వెళ్ళాను. మా అసిస్టెంట్లో మేమందరం కలిసి అది ఇల్లందు ఏరియాలో ఒక నక్సల్స్ గౌరారం అనే ఊరు. ఆ ఊరికి రోడ్లు కూడా వేయనియరు నక్సల్స్. రోడ్లు వేస్తే పోలీసులు వస్తారని రోడ్లు వేయనియరు కొన్ని నక్సల్ గ్రామాలకు. చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఒక 3 కిలోమీటర్ల దూరం ఒక దగ్గర దిగి ఎలక్షన్ మెటీరియల్ పట్టుకొని ఆ పోలింగ్ బూత్కి వెళ్ళాలి, ఆ ఊరు వెళ్ళాలి. సరే, మా మిగతా క్లర్కులు అసిస్టెంట్లు ఉన్నారు. మేము 5 సిబ్బంది ఉంటాము ఒక బూత్కి. అందులో ప్రిసైడింగ్ ఆఫీసర్గా కీలకమైనటువంటి బ్యాలెట్ పేపర్ అకౌంటు, బ్యాలెట్ పేపర్ల యొక్క బాధ్యత నాతోనే ఉండాలి. కనుక నేను వాటిని పదిలంగా నా బ్రీఫ్ కేసులో పెట్టుకున్నాను. బ్యాలెట్ పేపర్స్ అన్నీ నా బ్రీఫ్ కేసు పట్టుకొని అందులో నా బట్టలు, నేను 2 రోజులకు సరిపోయే బట్టలు సామాగ్రితో పోతా ఉన్నాం. నడిపిస్తున్నారు. అది ఎట్లాగా, ఒక 25 మంది పోలీసులు స్పెషల్ ప్రొటెక్షన్ ఇస్తారు ఈ వార్నింగ్ ఉన్న పోలింగ్ బూత్లకు. 25 మంది పోలీసులు 2 పక్కల, మధ్యలో మేము 5 సిబ్బంది నడుస్తున్నాం. ఒక దగ్గర మోకాళ్ళలోతు నీళ్లు కూడా దాటాల్సి వచ్చింది, వాగు. నాకు అసలే కష్టం, నడక అనేది నాకు ఇబ్బంది. పోతా ఉంటే ఇది ఎప్పుడు వస్తుంది ఈ ఊరు, ఇదేమో ఉన్నా కొంది చేతిలో ఉన్న నా లగేజీ నాకు బరువు అనిపిస్తుంది. కొంచెం దూరం పోయిందాక బాగానే అనిపించింది, ఉన్నా కొంది ఇంకా బరువు అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. చెమట్లు పట్టిపోయి చెమట్ల కారుతా ఉంటే నడుచుకుంటా, సార్ ఓపిక చేయాలి, తప్పదు కదా సార్, తప్పదు కదా. కనుక ప్రియులారా, ఒక మనుషుని జీవితంలో బాధ, ఈ బరువుతో కూడిన జీవితం ఎంత బాధన కలిగిస్తుందో. కనుక ఇదే భక్తుడైన దావీదు తన జీవితంలో అనుభవంగా చెప్తూ వచ్చినాడు. అవి మోయలేని భారము, బరువు వలె నా మీద నా పాపము నన్ను చుట్టుకొని ఉన్నది అని. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఈనాడు ఏ పాపము మన జీవితంలో అది మనకు ఒక బరువుగా, ఇబ్బందికరమైన పరిస్థితిగా కలిగి ఉంటున్నామో దాని నుంచి మనల్ని విడుదల చేయటానికే ఆ దేవుడు మన బరువునంతా మోసినటువంటి వాడిగా ఉంటున్నాడు. మన భారమంతా ఆయన భరించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత! ఈనాడు నీవు నేను కూడా మన పక్షంగా సమస్తమును ఆయనే భరించి ఆ కల్వరి కొండపైకి ఆ యొక్క ఘోరమైన సిలువను తన మీద, మన పాపమునంతా ఆ సిలువ మీద మోపితే ఆ భారము, ఆ బరువు అంత ప్రభువే తను పడుతూ లేస్తూ కల్వరి కొండకు వెళ్ళిపోయి ఆ సిలువలో వేలాడిన దృశ్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన బరువునంతా ఆయన భరించినటువంటి వాడు, మన భారమంతా ఆయన మోసినటువంటి వాడు. ఈనాడు నీ నా జీవితంలో ఈ అనుభవం ఉందా?
ఒకప్పుడు పాప భారం మనల్ని కృంగదీసినప్పుడు, పాప భారం చేత బరువు చేత మనం అంగలార్చినప్పుడు ఆ దేవాతి దేవుడు మనలను మనపక్షంగా మన బరువు మోసి మన బరువును దించి మనకు విశ్రాంతినిచ్చినటువంటి వాడు అనేటువంటిది ఆయన ప్రేమను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? పాప మనకున్న ఆ భయంకరమైన ఆ రూపం ఏంటంటే అది ఒక పెద్ద బరువు, అదొక పెద్ద బరువు. అందుకనే దేవుడు అంటాడు ఒక మాట, చూడండి, నిర్గమకాండము 6వ అధ్యాయము, నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడింది. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనయ్యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందరు. ఐగుప్తీయుల బరువుల క్రింద నుండి, మామూలు వెట్టి చాకిరీ కాదు కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 430 సంవత్సరాల ఆ భారమైన బ్రతుకు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 60-70 సంవత్సరాల ఈ ఆయుష్కాలంలోనే మానవుడు బ్రతకలేక, బరువులు మోయలేక జీవితాలు పోగొట్టుకుంటుంటే అన్ని తరాల పిల్లలు 430 సంవత్సరాలు ఐగుప్తీయులు మోయించే బరువుల క్రింద ఇశ్రాయేలీయులు నలిగిన ఆ స్థితి చూసినప్పుడు ఎంత బాధగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నేనే నా బాహువు చాపి ఐగుప్తీయుల యొక్క కాడి కింద నుంచి, వారు మోయించే బరువుల నుంచి నేను మిమ్మల్ని విడిపించాను, నేను మోసాను ఆ బరువులు. నీ నా అనుభవంలో ఇది ఉండాలా. ఒకప్పుడు పాపపు బరువును మనం మోస్తున్నప్పుడు ఆ దేవుడు మన పక్షంగా మన బరువును మోసి మనకు ఆ పాపపు సంఖ్యల నుంచి విడుదల దయచేశాడు. ఈ సంగతిని నీవు నేను ఎరగాల ప్రియులారా. కనుక అదే అంటాడు కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపు. ఆయన ఉన్నాడు సిద్ధంగా, మనల్ని గూర్చి చింతించేవాడు, మన భారము భరించేవాడు ఆయన మనకు సిద్ధంగా ఉన్నాడు. నీ భారము యెహోవా మీద మోపము. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు మత్తయి 11:28లో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఈ ఆహ్వానము, ఈ వాగ్దానము, ఈ గొప్ప నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. ఈనాడు నీవు నేను ఏ బరువు మోయక్కర్లేదు. మన బరువులన్నీ మోసినటువంటి ఆ దేవుడు మనకున్నాడు. ఇదే అనుభవము భక్తుడైన దావీదు తన జీవితంలో కలిగి పాప భారము చేత కృంగిన తన బ్రతుకులో నుంచి తను లేవనెత్తబట్టానికి పశ్చాత్తాపపడి ప్రభు యొక్క కనికరానికి పాత్రుడయ్యాడు తను. అందుకనే తను ఆ మాట రాయగలుగుతూ వచ్చినాడు. ఈనాడు నీ నా జీవితంలో అది ఎలాంటి పాపమైనా దేవుడు మనకిచ్చే వెసులుబాటు ఏంటంటే, 1 యోహాను 1:9 అంటాడు, మన పాపములన్నిటి నుండి, 1 కాదు 2 కాదు, అన్నీ వాటిని తీసివేసి మనల్ని పవిత్రులుగా చేయటానికి ఇష్టపడుతున్నటువంటి ఆ దేవుణ్ణి మనం ఎక్కడ చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ శుభతరుణంలో ఈ అనుభవము నీకు నాకు కలిగి ఉంటే ఎంత మంచిది. కీర్తన 32:1లో రాయబడిన మాట, భక్తుడైన దావీదు తన అనుభవంలో నుంచి తీసుకొని వచ్చిన ఆ మాట, తన యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎందుకంటే ఈ పాపము మానవ జీవితంలో అది ఒక మరకలాగా ఉంటుందని, మానవ జీవితంలో అది ఒక బరువులాగా ఉంటుందని, మానవ జీవితంలో అది ఒక వ్యాధిలాగా ఉంటుందని తెలియజేయబడుతూ వస్తుంది. ఇటువంటి దుర్భరమైన ఈ దుస్థితితో కూడిన ఈ పాపము యొక్క ప్రతి రూపాన్ని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో మొత్తాన్ని మేకులతో కొట్టివేసి ఇవాళ మనకు గొప్ప విడుదల, గొప్ప విమోచన మనకు అనుగ్రహించినాడు. పొందుతామా ఈ ధన్యత? కనుక ధన్యుడు అని మనము ఎంచబడాలనంటే కొంత క్రయము ఒట్టిగా రాదు. కనుక కష్టపడాలా, సాధకం చేసుకోవాలా. ఏదో వస్తున్నాను దేవుని మందిరానికి, పోతున్నాను, వింటున్నాను దేవుని వాక్యము అని అనుకోవటం కాదు. కానీ నీ జీవితంలో దీనిని ఒక తీవ్రమైనటువంటి విషయంగా పరిగణిస్తే నీ పాపములకు ఆయనే పరిహారం చూపించేవాడుగా, నీ పాపములకు ఆయనే ప్రాయశ్చిత్తము నొందినవాడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు కనిపిస్తాడు.
అటువంటి ఆ అనుభవంలోనికి భక్తులైన దావీదు వలె ఆయన ఒక్క పాపం విషయమయ్యే ఇలా అంగలార్చినప్పుడు నీ నా బ్రతుకులో మనము దినమునకు చేసే ఏ ఒక్క పాపం కానీ ఎన్నైనా కానీ వీటన్నిటి విషయంలో ఎంతటి బరువును భారాన్ని మన బ్రతుకుల్లో మోస్తూ మన యాత్రను కొనసాగిస్తున్నామో వద్దు. ఆ దుస్థితిలో మనం ఉండొద్దు. దేవుడు మన కొరకు సిద్ధంగా మన పక్షంగా ఆయన అంగలార్చుతున్నటువంటి వాడిగా మనం చూస్తుంటున్నాం. యెషయా గ్రంథం 65 అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, తమ ఆలోచనలను అనుసరించి తమ మార్గములందు నడుచుకుని వారి వైపు దినమెల్ల నా చేతులు చాపుతున్నానన్న ఆ ప్రభు యొక్క ప్రేమ ఇంతవరకు నీ నా బ్రతుకులో మన ఆలోచనల చొప్పున, మన కోరికల చొప్పున, మన ఇచ్ఛల చొప్పున, మన యొక్క సంతోష ఆనందాల చొప్పున మనము ఈ లోకంలో జీవిస్తూ ఉంటే దేవుడు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు, చేతులు చాపుతూ ఉన్నాడు. అటువంటి ప్రేమమైన ఆ హస్తాల్లోనికి మనం వెళ్ళి పడితే ఆ దేవుడు మన బ్రతుకులో ఉన్న ప్రతి పాపం యొక్క భయంకరమైన ఆ స్థితిని తొలగించి వేసి మనకి ఇట్టి ధన్యత ఇస్తాడని దేవుని వాక్యం ద్వారా మనం ఎరుగుతూ వస్తుంటున్నాం. కనుక ఆ విధానంలో ఈ సమయమందు దీనిని తీవ్రంగా ఆలోచన చేసి దేవుడు చూపించిన ఈ గొప్ప పరిష్కారం కోసం ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉంటున్నాం. అట్టి గమనికతో గ్రహింపుతో భక్తులైన దావీదు వలె ఈ ధన్యతను మనము కూడా కలిగి ప్రభువును సేవించుదాం. అట్టి విధానంలో మన హృదయాలను మనం సిద్ధం చేసుకొని ప్రభువును మనము ఆరాధన చేద్దాం.